హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నవీన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా నా ఈ వీడియో ఓపెన్ చేసినందుకు థ్యాంక్ యూ. మీరు మొదటిసారి కనుక నా ఈ ఛానల్ని చూస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను చేసిన అన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇక ఆలస్యం చేయకుండా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. దానం చేయడంలో ఒక కొత్త విధానం గురించి ఈరోజు మనం తెలుసుకుంటున్నాం ఫ్రెండ్. అయితే ఈ విధానం పాశ్చాత్య దేశాల్లో ఎక్కువగా ప్రాచుర్యం పొందింది. అదే సస్పెండెడ్ మీల్స్, సస్పెండెడ్ కాఫీ. ఈ దానం పాశ్చాత్య దేశాల్లో ఎక్కువగా ప్రాచుర్యం పొందింది ఫ్రెండ్. ఈ దానం గురించి నేను మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అయితే సస్పెండెడ్ మీల్స్, సస్పెండెడ్ కాఫీ అంటే, ఫర్ ఎగ్జాంపుల్, రాజు అనే ఒక వ్యక్తి ఒక రెస్టారెంట్కు భోజనం చేయడానికి వెళ్ళడం జరిగింది. అయితే అతను ఒక ప్లేటు భోజనం తినడం జరిగింది. ఆ ప్లేటు భోజనం యొక్క బిల్ పే చేయాల్సి వచ్చింది. అప్పుడు అతను ఒక ప్లేటు భోజనం మీల్స్ది కాకుండా 2 ప్లేట్ల మిల్క్ సంబంధించిన బిల్ పే చేయడం జరిగింది. అతను ఏం చెప్పాడంటే, ఒక ప్లేటు నాది, ఒక ప్లేటు సస్పెండెడ్ అని చెప్పి బిల్ ఇచ్చి వెళ్ళిపోవడం జరిగింది. అలాగే సురేష్ అనే ఒక వ్యక్తి ఒక కాఫీ హోటల్కి వెళ్ళడం జరిగింది. అతను ఒక కాఫీ తాగి అతను 2 కాఫీ బిల్ ఇవ్వడం జరిగింది. ఒక కాఫీ నాది, ఒక కాఫీ సస్పెండెడ్ అని చెప్పి వెళ్ళడం జరిగింది. అయితే ఒక వ్యక్తి ఆకలితో ఉన్నాడు. అతను ఒక హోటల్కి వచ్చి ఎనీ సస్పెండెడ్ మీల్స్ అని అడగడం జరిగింది. ఎస్, ఒక సస్పెండెడ్ మీల్స్ ఉంది, ఇది తీసుకోండి అని చెప్పడం జరిగింది. అతనికి బిల్ లేకుండానే అతను మీల్స్ ఇవ్వడం జరిగింది హోటల్ యజమాని. అలాగే ఇంకొక వ్యక్తి కాఫీ తాగాలని ఉంది కానీ అతనికి డబ్బు లేదు. అతను హోటల్కి వెళ్ళి కాఫీ కావాలి అంటే, ఎస్, కాఫీ మీకోసం ఉంది అని ఇవ్వడం జరిగింది. చూడండి, ఈ విధానము ఏంటిది అంటే, మనము ఎవరికైనా దానం చేయాలి అని అనుకున్నప్పుడు అక్కడ అందుబాటులో వారు లేరు, కానీ మనం దానం చేయాలని ఉంది ఎవరికైనా ఆకలితో ఉన్నవారికి. అప్పుడు మీరు ఏం చేయాలి అంటే, ఈ ఎక్స్ట్రా అంటే మనము ఎవరికైతే దానం చేయాలనుకుంటున్నామో వారికి ఇవ్వడానికి సస్పెండెడ్ మీల్స్ అని మనం పే చేయాలి. హోటల్లో పే చేస్తే అప్పుడు వాళ్ళు ఎవరైనా ఆకలితో ఉండి వచ్చినప్పుడు వారు మనం చెప్పిన దాన్ని వాళ్ళకి ఇచ్చేస్తారు అన్నట్టు. ఈ విధానము మనకు ఎక్కువగా పాశ్చాత్య దేశాల్లో ఉంది ఫ్రెండ్స్. ఇంకా భారతదేశంలోకి రాలేదు. అంటే అందుబాటులో మనకు దానం చేయడానికి ఎవరు లేనప్పుడు మనము సస్పెండెడ్ అని పే చేస్తే వాళ్ళు దాన్ని వాళ్ళకి ఇచ్చేస్తారు అన్నట్టు. అలా కాఫీ కానీ, భోజనం కానీ, టిఫిన్ కానీ, ఇలా ఏదైనా మీరు ఎవరికైనా ఇవ్వాలనుకుంటే దాని డబ్బును పే చేసి సస్పెండెడ్ అని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ఇద్దరికి మీరు టిఫిన్ చేపియాలనుకుంటున్నారు అనుకోండి. మీరు టిఫిన్ సెంటర్లో ఏమనాలి, 2 సస్పెండెడ్ టిఫిన్స్ అని పే చేసి వెళ్ళిపోతే ఎవరైనా ఆకలితో ఉన్నప్పుడు వారికి ఈ సస్పెండెడ్ టిఫిన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్, సస్పెండెడ్ మీల్స్, సస్పెండెడ్ కాఫీ అంటే మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. అయితే ఈ విధానం ఇంకా భారతదేశంలోకి రాలేదు. ఇది కూడా ఈ భారతదేశంలో కూడా ఈ విధానం రావాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అయితే మనం ఏం చేయాలంటే, మనం ఎవరికైనా దానం చేయాలని అనుకున్నప్పుడు మీరు ముంగట హోటల్ కానీ, టీ కానీ చూడండి. ముంగట ఎవరైనా అలా కనపడితే ఆకలితో ఉన్నవారు ఎవరైనా అలా ఉంటే వారికి ఫస్ట్ మీరు చూడండి. అక్కడ ఎవరు లేనప్పుడు మీరు ఈ విధానాన్ని ప్రారంభించండి. ఈ విధానాన్ని చేయడానికి ట్రై చేయండి. ముందు ఉంటే వాళ్ళకు ప్రత్యక్షంగానే చేస్తేనే బెటర్. ఎందుకంటే దీన్ని కూడా కొందరు దుర్వినియోగపరుచుకుంటారు. అంటే మంచిగా అన్నీ ఉన్నవాళ్ళు కూడా ఏమైనా సస్పెండెడ్ మీల్స్ ఉందా అని చెప్పి తిని వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళకి అన్నీ ఉన్నా కానీ దీన్ని వాళ్ళు యూజ్ చేసుకుంటడం జరుగుతుంది. కాబట్టి ఇలా దుర్వినియోగపరచకుండా ఉండాలంటే ఇది లేని వారి కోసం క్రియేట్ చేయబడ్డది ఫ్రెండ్స్. లేని వాళ్ళు ఎవరైతే డబ్బులు లేక, లేకపోతే అనాథలుగా ఉన్నారో, లేకపోతే ఎవరైనా పరిస్థితులు మంచిగా లేవో వారి కోసం ఇటువంటి పద్ధతి ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని దుర్వినియోగపరచుకోకూడదు. ఉన్నవాళ్ళు దీన్ని ఉపయోగించుకోకూడదు. దీనిలో
లేని వాళ్ళకే ఇది యూజ్ అయ్యేటట్టు ఉండాలి. అప్పుడు ఇది మంచిగా ప్రాచుర్యం పొందుతుంది. పాశ్చాత్య దేశాల్లో అయితే ఇది చాలా ప్రాచుర్యం పొందింది. ఇంకా భారతదేశంలో రాలేదు. ఇక్కడికి కూడా రావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే దానం చేయడం వలన ఎవరికో ఏదో ఒకైతే యూజ్ అవుతుంది. సో ఇది ఇటువంటి విధానం ఇక్కడ కూడా వస్తే బాగుంటుంది. మీరు కూడా స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ విధానాన్ని. ఇది ఏ దేశం అయినా సరే మనం మంచిని స్వీకరించాలి. ఇది మంచి మార్గం కాబట్టి దీనివల్ల కొంతమందికి ఉపయోగం జరుగుతుంది కాబట్టి ఇది ఇక్కడ కూడా మనం ఆచరిస్తే దీంతో కొందరైనా ఫలితాన్ని పొందచ్చు. ఇది ఫ్రెండ్స్ నా ఈ వీడియో. మీకు కనుక నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మరింత మందికి తెలవాలంటే ఈ వీడియోని మీరు ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ వీడియో వల్ల కొంతమందికి ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.